ప్రశ్నించే గొంతుకని అనగదొక్కడం తప్ప ప్రజలకు ఏం చేశారని కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి గజమాలతో నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్ను కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి దోపిడీతో పాటు అక్రమంగా రేషన్ బియ్యం తరలించి కోట్లు దండుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతోత్సవాల్ని తెలుగు ప్రజలు ఎక్కడున్నారో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా సరే అందరూ కూడా నివాళులు అర్పిస్తూ వారి జయంతోత్సవాల్ని ఘనంగా జరుపుకుంటాం. పేద ప్రజలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, 108 కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారు చేసిన ఘనత ఆయనకి దక్కింది. మంది అభాగ్యులకి ఆరోగ్య విషయంలో ఎంత ఖర్చు అయినా పేదవాడికి చేసిన ఘనత కూడా ఆయనకి దక్కింది. ఈ దేశంలో మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీకి అందించి పేదవాడికి నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి మరి ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించిన ఘనత ఒక డాక్టర్గా ఆయనకి చెల్లింది. ఆయన చేసిన కార్యక్రమాలకి మించి వారి తనయుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 అడుగులు ముందుకేసి పేదవాడి విషయంలో అన్ని విధాల ఆదుకుంటూ వీటిని ఇంకా బలోపేతం చేస్తూ, ఇంకా విస్తరిస్తూ ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అందే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగులో దొక్కి 3వ సంవత్సరం అయినప్పటికీ ఈ రోజుకి అస్తవ్యస్తమైన పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతుకని కేసుల ద్వారా కట్టడి చేయడం, ఇది తప్ప రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దాన్ని అమలు చేస్తూ అనేక మంది మీద చివరికి మీడియా వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేసే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ మధ్య మీరంతా సంబరాలు చేసుకున్నారు, 2 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతా ఉన్నా, ఏమి ఒరగబెట్టారని, ప్రజలకి ఏం మేలు చేశారని మీరు సంబరాలు చేసుకున్నారో చెప్పాలి. మీరు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోయాం, మరి ఈరోజు మీరు పోతున్నారు. మేము పోయిన రోజు రుజువులతో పాటు బుక్లెట్ తీసిపోయాం. మేము మీ ఇంట్లో ఈ లబ్ధి చేకూరదని మీకు ఆ ధైర్యం ఉందా? A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.